హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజీ లైఫ్ స్టైల్. దసరా అయిపోయినాక ఎన్ని రోజులకు వీడియో పెడుతుందని ఏమనుకోకండి, టైం వీలు కాలేదు. దసరా రేపు ఉంది అనగా ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనడానికి నైటే బయలుదేరాము. ఆ రోజు పూజకు కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవన్నీ షాపింగ్ చేయడానికి. అసలుకి ఈ దసరా ప్రతిసారి ఊర్లో చేసుకుంటాను అమ్మ వాళ్ళ దగ్గర, కానీ ఈసారి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ అమ్మ వాళ్ళు కూడా రమ్మన్నారు. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అర్థం కాక ఇంకా నేను ఎటు వెళ్ళలేదు. కానీ దసరా పండుగ అంటేనే ఊర్లోనే చాలా బాగా అవుతుంది. జంబు తీసుకురావడం, ఒకరినొకరు అలాయ్ బలాయ్ తీసుకోవడం. అసలు ఈ దసరా పండుగ వస్తే చాలా బాగుంటుంది. మా ఊర్లో భవానీ మాతను కూడా పెడతారు, చాలా బాగుంటుంది. నేనైతే పువ్వులు, దండలు అంటే గుమ్మాలకి కానీ కార్కి కానీ దండలు నైటే కూర్చిపెట్టాను, ఎందుకంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందని. ఇంకా మార్నింగ్ అయితే తెల్లవారుజామునే లేచి అన్ని పనులు అయితే పూర్తి చేశాను. పొద్దున్నే డోర్ తీయగానే అసలు సన్ రైజ్ అయితే సూపర్ అనిపించింది. ఎందుకంటే నాకు వీడియో రికార్డ్ చేయాలనిపించింది, అందుకే మీరు కూడా చూసేయండి. నాకైతే అసలు సూపర్ నచ్చింది. ఇంకా తెల్లవారిపోయింది, ఎండ కూడా వచ్చేసింది. మేమైతే కిందికి వచ్చేసాము. ఇంకా కాస్త అంటే మా ఓనర్ వాళ్ళు లేరు, వాళ్ళు పండగకి ఇంటికి వెళ్ళారు కాబట్టి మేము, మా పక్క వాళ్ళు, కింద అన్న వాళ్ళు మాత్రం 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక నైట్ అయితే అంతా రెడీ చేసి పెట్టుకున్నాం, దండలు అవన్నీ వేసేసిన. ఏం పని లేదు, వంటలు చేసుకోవడం మాత్రమే. ఇంకా ఊరికి వెళ్ళలేదు అన్న చిన్న వెలితి మాత్రం ఉంది. ఆడికి బాబాయ్ చాలా కోప్పడ్డాడు, రావచ్చు కదరా అనేసి. నేనైతే ఫ్రెష్ అయ్యాను, పిల్లలకు కూడా స్నానం చేయించి వాళ్ళకు కూడా కొత్త బట్టలు వేసాను. పిల్లలకైతే ఈసారి మామూలు బట్టలే తీసుకున్నాను, కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం ఉండి మేమైతే తీసుకోలేదు. పిల్లలకు మాత్రం మామూలు తీసుకున్నాను. మా చిన్న బాబు కన్నా పెద్ద బాబు అయితే రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం. వాడు హీరోలాగా రెడీ అయ్యాడు, కాసేపు ముడుచుకున్నాడు వాడే. ఇక నేనైతే బండి, కార్కి, బైక్కి పూజ చేయాలి కాబట్టి దానికి కావాల్సిన వస్తువులన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకో అసలు ఈరోజైతే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇల్లంతా ఏదో ఊర్లో ఉన్న ఫీలింగ్ అనిపించింది కాస్త ఇంట్లో. ఇంకా నేనైతే లైట్గా పూజలు ఏం చేయను కాబట్టి ధూపం వేసాను. ఇంకా దసరా పండుగ అంటే 2 విజయాలు, ఒకటి దుర్గామాత, ఇంకొకటి రాముడి విజయం. ఇంకా అన్నీ మనకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. ఇక కిందికైతే పూజ చేయడానికి వచ్చినాము. ఇంకా మేము ఉంటున్న ఇల్లు ఓనర్ వాళ్ళైతే లేరు, కానీ పువ్వులు అయితే కట్టినాము. ఈలోగా మా చిన్న సార్ కూడా వాళ్ళ చిన్న బండ్లకి పూజలు చేసుకోవడం కూడా అయింది. నేను పువ్వులు కుచ్చేటప్పుడే అసలు నాకు కూడా కావాలమ్మా అనేసి వాడు కూడా చిన్న దండ కుట్టించుకున్నాడు. అసలు ఈ జనరేషన్కి పిల్లల్ని అతిగారాభం చేసి ఏ పని చెప్పకపోవడము, అసలు బద్ధకంగా చేస్తున్నారు. అదే నేను చిన్న వయసులో ఉన్నప్పుడైతే మా అమ్మ అన్ని పనులు చేపించేది. అందుకే ఇప్పుడు నా అంతటా నేను అన్ని పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నాను. మా చిన్నబాబుకి ఆ దండ కూడా వాడితోనే కూర్చుపిచ్చిన నేను పక్కకు కూర్చొని. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆడేదైనా కొత్త పని ఏదైనా చేస్తున్నప్పుడు ఆడు ఇంట్రెస్టింగ్గా వచ్చి కూర్చుంటాడు. వాడికి కూడా నేను ఇంట్రెస్టింగ్గా అన్నీ చెప్తాను. అవన్నీ నేర్పిస్తేనే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా సరే కష్టం కాకుండా ఉంటుంది. మేమందరం అయితే పూజ వస్తువులన్నీ తీసుకొని కిందికైతే వచ్చాము. వాళ్ళ నాన్న ఇప్పుడు పూజ చేస్తున్నాడు, ఎందుకంటే వెహికల్ నడిపేది ఆయననే కాబట్టి. ఈ కార్ అయితే నాకు మ్యారేజ్ గిఫ్ట్గా మా నాన్న ఇచ్చాడు. అసలు ఏ ముహూర్తంలో ఇచ్చాడో తెలియదు, కానీ అసలు మాకు చాలా హెల్ప్ అవుతుంది. అసలు మేము ఎన్ని సిచ్యువేషన్స్లో ఏ టైంలో వెళ్తామో, ఏ నైట్లో పిల్లల్ని తీసుకొని వాళ్ళు సిక్ అయినప్పుడు అసలు ఎన్నో రాత్రులు తిరిగాము అలా పెద్దోడికైతే. అలాంటి టైంలో మాకు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళింది కాబట్టి మాకు చాలా సెంటిమెంట్ కార్ అయితే. ఇంకా అదేవిధంగా బైక్ కూడా మా వారికి బాగాలేదు అనేసి తన బైక్నే మా నాన్న ఇక్కడనే పెట్టారు, షాద్నగర్లో. నిజంగా ఏ పుణ్యం చేసుకున్నానో కానీ అలాంటి ఫాదర్ నాకు దొరికారు. నేను పండగకి ఇంటికి రావట్లేదని పండగే మా ఇంటికి వచ్చింది. మా అమ్మ, మా నాన్న మా దగ్గరికే వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్ వాళ్ళను, పిన్ని వాళ్ళను కూడా రమ్మన్నా, కాకపోతే ఇంటి దగ్గర నాన్నమ్మ ఉంటుంది కాబట్టి రాలేకపోయారు. నాకు అందరూ కలిసి చేసుకోవాలనిపించింది. అత్తమ్మ వాళ్ళని కూడా అడిగాను, కానీ ఆడ ఇంటి దగ్గర ఊర్లో అయితేనే బాగుంటుంది, ఆ సిటీలో ఏముంటుందిరా అనేసి వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు. ఎందుకు అందరితో చేసుకోవాలనిపించింది, కానీ అన్నీ స్పాయిల్ అయ్యాయి. సో వచ్చిందే మహాప్రసాదం అనేసి అమ్మ వాళ్ళతో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను. పోనీ
మేమైతే ఇంటి దగ్గరనే పూజ చేపించాను, ఎందుకంటే టెంపుల్ దగ్గర చాలా హెవీగా ఉన్నాయి బండ్లన్నీ. అందుకే పూజ అయితే ఇంట్లోనే చేపించుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. షాద్నగర్లో హనుమాన్ టెంపుల్ ఇక్కడ చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అక్కడికి బండ్లు అయితే చాలా ఉండే పూజకి. ఆడికి నేను 10 నిమిషాలు వెయిట్ చేసిన బండిలోనే కూర్చొని అసలు చాలా విసుకొచ్చేసింది. ఇంకా వాళ్ళైతే అంటే మా వారు పెద్దబాబు దర్శనానికి కావాల్సిన టెంకాయ అట్లాంటివి తీసుకురావడానికి వెళ్ళారు. ఇంతలో నేను మా చిన్న బాబు కలిసి టెంపుల్ అంతా ఒక రౌండ్ వేసాము. అసలు నిజంగా చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ టైం వచ్చినందుకో ఏమో కానీ ఆ ఫీలింగ్ అయితే ఫెస్టివల్ డే రోజు ఫస్ట్ టైం ఇట్లాంటి, అంటే నేను మామూలుగా చర్చ్కి వెళ్తాను, హిందూ టెంపుల్స్కి వెళ్ళను, అయినా సబ్కా మాలిక్ ఏక్ హై మనకి, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ గుడిలలో అంటే చెట్లు, రాగి చెట్లు కొన్ని అట్లా ఉంటాయి కదా, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా బాగుంటుంది. మనం కూర్చున్న 5 నిమిషాలైనా సరే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా నెక్స్ట్ టైం రావాలనేసి అనిపించింది. నాకైతే ఆ ఫెస్టివల్ డే రోజు ఫ్యామిలీతోని టెంపుల్కి వెళ్ళడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిజానికి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ వేరు వేరు అంటారు కానీ మనం అది వేరుపరుచుకున్నాం. కానీ ఏ దేవుడైనా ఒకటే, మన మనసు నిర్మలంగా ఉండాలి. కానీ ఏ దేవుడైనా ఏ రూపమైనా ఒకటే. నిజానికి అసలు ఈ మతాలు మీది కాస్ట్ అని అనే వాళ్ళని చూసి నాకు చాలా కోపం వస్తుంది. నా విషయానికి వస్తే అసలు నేను అవన్నీ పట్టించుకోను. ఎవరికైనా సహాయం కావాలంటే చిన్నగా అయినా సరే నేను చేస్తాను, అందరితో ప్రేమగా ఉంటాను. అదే కానీ ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టు ఇది అది అని తేడాలే నాకు ఉండవు. ఆడపోయినా మీ కోతి పొలాలు తప్పయిరా. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. నేను దసరా, దీపావళి, అలాగే క్రిస్టమస్ చేసుకుంటాను, మొహరం కూడా చేసుకుంటాను. ఆ తేడాలే నాకు ఉండవి. అన్నీ సెలబ్రేట్ చేసుకోవడమే నాకు ఇష్టం. ఇక మేము పండగ రోజైతే హైదరాబాద్కి వెళ్ళాము, ఎందుకంటే ఊరికి వెళ్ళలేను కాబట్టి కాస్త పిల్లలకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అనేసి ఏదన్నా కిడ్స్ వరల్డ్ అన్నా ఎక్కడన్నా ప్లాన్ చేద్దాం అనేసి సిటీకి వెళ్ళాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పండుగ రోజు తీసుకెళ్తున్నాడు మా వారు అని. అంటే మా వారని కాదు, మా అమ్మ మా నాన్న కూడా మాతో పాటు వస్తున్నారు. అసలు నిజానికి ప్లాన్ వాళ్ళదే. నాకైతే హైదరాబాద్లో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. అందులోనూ ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఏదో వేరే ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో అవన్నీ ఉంటాయి కదా, భలే అనిపిస్తుంది. అందులోనూ నైట్లో ఇంకా చాలా ఇష్టం. చాలాసార్లు ఫోన్లో కానీ టీవీలో కానీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నైట్లో జర్నీ చేయాలనేసి. అది ఈరోజు తీరింది అనేసి అనుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు కాస్త ఈవినింగే బయలుదేరాము. అంటే పండగ కదా, వంటలు చేసుకొని పిల్లలకి తినబెట్టుకొని మేము కాస్త తినేసి బయలుదేరాము. మా చిన్న బాబు అండ్ పెద్ద బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లోనే నాకే ఇంత బోర్ వస్తుంది, పిల్లలు కదా అసలు వాళ్ళకి ఇంకా బోర్ వస్తుందేమో. కొద్దిగా డోర్ తెరిస్తే చాలు అసలు పరిగెట్టిపోతారు ఇద్దరు బయటకి. అందులోనూ జర్నీ, అందులోనూ ఏబీ మాల్లో ఇట్లా అంటే వెహికల్స్ ఉంటాయి చిన్నపిల్లలకి, వాళ్ళ కిడ్స్ జోన్ ఉంటుంది. అలా కొద్దిగా చూపించాను, ఇలా వెళ్దామా అంటే ఆమమ్మ అనేసి అన్నారు. సో ప్లాన్ అయితే ఈరోజు ఇదే, ఏబీ మాల్లో పిల్లల్ని ఆడిపించాలి. అలాగే నేను స్టాచ్యూ చూడలేదు, అంబేద్కర్ స్టాచ్యూ, సో నేను అదే అడిగాను, ట్యాంక్ బండ్ అక్కడ చూద్దాము అనేసి. ఇంకా మేమైతే ఫస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ చూసి తర్వాత వెళ్దాము ఏబీకి అనేసి ప్లాన్ అయితే ఇది. అసలు ఎన్నిసార్లు హైదరాబాద్కి వెళ్ళినా మా వారితో భలే కామెడీగా ఉంటుంది, ఎందుకంటే ఎన్నోసార్లు వెళ్తాము కానీ రూట్ మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు. రూట్ మ్యాప్ పెట్టుకున్నా కానీ అసలు ఒకటే చోటుని 2-3 సార్లు తిరిగిన సిచ్యువేషన్స్ కూడా ఆ రోజు మాకు ఎదురైనాయి. అసలు ఎంత నవ్వుకున్నాం మేమైతే. ఒకటి జ్యువెలరీ స్టోర్ ఉంది, దాని చుట్టే 4 చుట్లు తిరిగినాం, అయినా మేము కరెక్ట్ రూట్లో వెళ్ళలేదు. మళ్ళీ సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మా రోడ్ వచ్చింది. అసలు భలే ఎంజాయ్ చేసాము. కోపం వచ్చింది మా వారిపైన, కానీ భలే ఫన్నీ అనిపించింది, ఎన్నిసార్లు ఒకటే దగ్గర తిరుగుతారు అనేసి. అసలు ఈరోజైతే అసలు చాలా ఎంజాయ్ చేశాను.
ఇంకా స్టాచ్యూ చూశాను, సచివాలయము అక్కడ. ఈవినింగ్ టైము అందులో ఫెస్టివల్ కాబట్టి చాలామందికి సెలవు ఉన్నదేమో. అసలు చాలా హెవీగా ఉండే ట్రాఫిక్, అలానే చాలామంది పబ్లిక్ కూడా ఉండే ట్యాంక్ బండ్ పైన. ఇంకా నేనైతే ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే ఏవేవో వైరస్లు అంటారు, పిల్లల్ని తీసుకొని రిస్క్ చేశాను. అయినా కానీ కొద్దిగా హ్యాపీ తీసుకొని వచ్చినందుకు. ఎక్కువసేపు ఉంచకుండా వెళ్దాం పదండి అనేసి నేను అసలు బయట నుంచి ఏమీ తీసుకోలేదు, తినలేదు కూడా, పిల్లలకు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఊకనే సిక్ అవుతారు పిల్లలు. అందుట్లోనూ రెయిన్ మొన్న లాస్ట్ 1 వీక్ నుంచి అసలు చాలా వర్షం పడింది అనేసి నేను వద్దన్నాను. ఎందుకంటే ఆ తీసుకొచ్చిన పుణ్యం కూడా ఉండదు. మళ్ళీ మా వారు తెగ ఏడ్చేశారు, పిల్లలకు ఫీవర్ వచ్చింది తీసుకెళ్ళినందుకే. అందుకని నెక్స్ట్ టైం తీసుకురాడేమో అనేసి నేను కొద్దిగా జాగ్రత్తగా ఉన్నా. మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటోల కన్నా అంబేద్కర్ ఫోటోలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తను మనకి ఎంత చేశాడు. నేను చూడాలనుకున్నదైతే మా నాన్న ద్వారా దసరా పండుగ రోజు అయితే చూశాను. ఇంకా ఫైనల్గా అయితే కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి, ఇంకా పిల్లలకైతే లైట్గా పీచు మిఠాయి అనేసి ఉంటుంది కదా, చిన్నప్పుడు ఎప్పుడో మేము తినేవాళ్ళం. ఇప్పుడు అది ఎంత కల్తీ అవుతుందో. అసలు వద్దు అనుకున్నా కానీ అది ఒక్కటి మాత్రం కొద్దిగా మాత్రం తినిపించాడు మా వారు. ఎందుకంటే నేను తినిపించలేదు, ఒకవేళ ఏమన్నా కోల్డ్ కానీ దగ్గు కానీ అయినా ఆయన మీదనే. ఇంకా ఫైనల్గా ఏఎంబీ మాల్కి అయితే వచ్చాము, కాస్త పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి. మా సెకండ్ యానివర్సరీకి ఫస్ట్ టైం నేను వచ్చాను, ఇది సెకండ్ టైం. మా పెద్ద బాబు అప్పుడు 1.5 ఇయర్ 1 ఇయర్ ఉండే, ఇప్పుడు మా చిన్న బాబు 1.5 ఇయర్ ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరిని సేమ్ ఏజ్లో తీసుకొచ్చాను. కొద్దిగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి దాంట్లో వెళ్ళడం చాలా కష్టం. అంటే అందులో చాలా ధరలు ఉంటాయి, కాకపోతే చూడడానికి ఫ్రీయే కదా, కాస్త బాగుంటుంది వెళ్ళడానికి. అందులోనూ పిల్లలకి కొద్దిగా రీజనబుల్గానే ప్రైజెస్ ఉంటాయి వాళ్ళు ఆడిపించడానికి, అందుకని వచ్చాను. అందులో ఏది కొన్నా చాలా రేటు, అసలు ఫుడ్ విషయానికి వస్తే ఆకాశానికి తాకుతుంది. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వీడియోలు ఫోటోలు చూసి మా అమ్మ కూడా అడిగింది, నన్ను కూడా ఎప్పుడన్నా తీసుకెళ్ళరా అక్కడికి అని. నాకు ఈ దసరా పండుగ రోజు ఈ విధంగా సెట్ అయ్యింది. ఆమె కూడా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వాళ్ళు పిల్లలతో కలిసి వాళ్ళే పిల్లలు అయిపోయారు, చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా నాకు కూడా ఒక్కరోజైనా సెలవు ఉంది మా వారికి, కాబట్టి ఆయనతో పాటు ఫ్యామిలీతో పాటు అందరితో పాటు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా అత్తయ్య వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండేది, కానీ ఇక వాళ్ళు రాలేకపోయారు. ఇక మా చిన్న బాబుకైతే అసలు హద్దులే లేవు. అసలు వాడిని కింద వదిలిపెడితే పరిగెడుతూనే ఉన్నాడు. పిల్లలకైతే 100 రూపీస్కి ట్రిప్ అనేసి చిన్న కార్లు ఉన్నాయి అక్కడ. ఇంకా నేనైతే వాళ్ళని ఇద్దరిని ఒకే కార్లో ఎక్కించాను, ఎందుకంటే చిన్న బాబు కొద్దిగా పడతాడేమో అనేసి వాళ్ళ బ్రదర్స్ని ఒకే కార్లో పెట్టాను. అయినా కూడా ఒక్కరికి 100 అంట, ఒకే కార్ కదా అనేసి అంటే లేదు, ఒకరికి 100 అంటే ఇక 200 ఇచ్చి వాళ్ళిద్దరినైతే కారులో కాస్త తినిపించాను. ఇది ఒకటి బస్ లాగా ఉంది, అందుట్లో కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది అనేసి ఇంకా అదే ఎక్కువ అయింది అనేసి వాళ్ళని జస్ట్ ఇలా పడ్డ దాంట్లో కొద్దిసేపు ఆడిపించాను. వాళ్ళిద్దరికన్నా మా ఆయన ఇంకా చిన్నపిల్లడు అయిపోయాడు. మా పెద్ద బాబుకి అయితే కార్లు అంటే పిచ్చి, కార్లన్నా బైక్లన్నా తీసుకోవాలనేసి అనుకున్న ప్రతిసారి ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చి తీసుకోలేకపోయాను. కనీసం వాడిని కాసేపు గంటనైనా ఆడుకోనిద్దామనేసి తీసుకొచ్చాను ఈ ఏఎంబీ మాల్కి. నిజంగా పిల్లలు సంతోషంగా ఉండడానికి మనం ఏమైనా చేస్తాం కదా, వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా. ఇక మా చిన్నలకి మాత్రం బండిలో కూర్చుని దగ్గర నుంచి అసలు అందులో నుంచి దిగట్లేదు. అది దాంతో ఆడుకొని ఆ స్టీరింగే పీకేశాడు. అంటే ముందు నుంచి అది ప్రాబ్లం ఉండొచ్చు, వీడు ఆడుకున్న నుంచి అది తీస్తూ ఉండు పెడతా ఉండు. ఇంకా మా పెద్దదనైతే అసలు కారులో తిరిగాడు. ఇక బస్సు కూడా ఎక్కించమన్నాడు కానీ నేను ఎక్కించలేను. నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది మా పిల్లల విషయంలోనే, ఎందుకంటే వాళ్ళ ఎఫెక్షన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నయ్య అన్న లక్కీకి ఇష్టం, లక్కీ అన్న మా నాన్నకి కూడా చాలా ఇష్టం. వాడు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా పెద్ద బాబు వచ్చి నాకు చెప్తాడు, లేదంటే వీలైనంత వరకు వానికి దెబ్బలు తాకకుండా వాడు ఏదన్నా కొంట పని చేసినా వాడు హ్యాండిల్ చేసేటంత నాలెడ్జ్ వాడికి ఉంది అనే విషయంలో. వీళ్ళకైతే వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా వారు అయినా మా అమ్మ వాళ్ళైనా.
వీలైనంత వరకు తేయడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే అవి స్టార్టింగే 5,000-6,000 ఉన్నాయి. తేవాలని ఉంది కానీ బడ్జెట్ చాలడం లేదు. చూడాలి, ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా ఇంకో 1 ఇయర్ లోపల తేవాలనేసి ఉంది. హాయ్, బిర్యానీ తింటున్నావా? మీ నాన్నకి తినిపించు. వాట్ ఏ లవ్. ఓకే తినే, నువ్వు తినేసాయి. తినే, తొందరగా ప్లే స్టోర్కి వెళ్దాం. వెరీ గుడ్. నాన్నగారికి స్పూన్తో తినడం వచ్చింది. బాగుందా బిర్యానీ? నువ్వు తినవా లక్కీ? నువ్వు తినవా? ఇంకా మేము మధ్యాహ్నం అయితే తినేసి బయలుదేరాం కాబట్టి ఎక్కువ ఆకలి మేయలేదు. ఇంకా మేము వాళ్ళు ఆడుకొని అన్నీ చేసేసరికి నైట్ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే అక్కడ తినిపించాము. మేమైతే మధ్యలో ఆపుకొని మేము తీసుకొచ్చిన ఫుడ్ మేము తిన్నాము, ఎందుకంటే అక్కడ చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా అందరైతే చాలా అవుతుంది అనేసి ఏం తినలేదు. మధ్యలో ఆపుకొని తినేసి బయలుదేరాము.